ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. ఎస్, ఏ రెసిపీతో పోటీ పెట్టబోతున్నారు రాజు గారు? కూర చేయాలి. కూర? ఏం కూర? దేనితో కూర? ఏదో కూర చేసేయండి చక్కగా. సో నేతి బీరకాయతో. నేతి బీరకాయతోనా? నేతి బీరకాయతో పచ్చడే చేస్తూ ఉంటారు కదా రాజు గారు. బజ్జీలు కూడా చేస్తారు. అవును, కూర చేయొచ్చు బా. చేయొచ్చు అండి, చాలా తక్కువ కూర చేసుకునేది. అవును, సో అయితే కూర చేయాలంటారు. అవునండి, అందుకే సింపుల్ గా కూర ఇచ్చేసారా? ఓకే, ఎవరు చేస్తారండి? రండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సంధ్య. సంధ్య. ఓకే, మీ పేరండి? విజయ. విజయ, సంధ్య. బాగున్నాయి. మీ ఇద్దరు సిస్టర్స్ అండి? లేదండి. పరిచయం ఉందా? లేదండి. కానీ పేర్లు మాత్రం బాగా కలిసాయి, విజయ సంధ్య. సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, నేతి బీరకాయ కూర. నేతి బీరకాయ కూర పచ్చడి అయితే అందరూ చేస్తుంటారు రెగ్యులర్ గా. కొద్దిగా వెరైటీగా కూర చేయాలన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందు మీరు స్టార్ట్ చేస్తున్నారా? స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఓకే, ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వాడుతున్నారా? దీనికి నువ్వుల నూనె వాడితే బాగుంటుందా? పొట్టు మినపప్పు వేస్తాను. తాలింపులో పొట్టు మినపప్పు వేస్తున్నారా? అవును. ఓకే, పొట్టుతో ఉంటే మంచిది కదా. అవును. జీలకర్ర. జీలకర్ర. ఓకే, ఇవి మావిటాలని. బావిటాలు ఆవాల్లాగా ఉన్నాయి కదా చిన్నగా. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనేనా? ఓకే. ఎండుమిరపకాయలు వేస్తున్నారా? టైం పడుతుందా? ఇంకొకసారి వెల్లుల్లి వేగాక. సరే, అయితే ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కింది కాబట్టి సంజయ్ గారు స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఆయిల్ వేస్తాం. వేయండి. నెక్స్ట్ తాలింపు వేస్తున్నామండి. ఆవాలు, జీలకర్ర, ఓకే, కరివేపాకు వేయండి. ఉల్లిపాయలు వేస్తాం. వేయండి. మీరు తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నట్టున్నారు కదా? తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. ఓకే. ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఓకే. ఇది ములగాకు. ములగాకు. కరివేపాకు లాగా ములగాకు కూడా ప్రతి కర్రీకి వాడతాం. అవునా? ప్రతిదానికి వాడతారా? మంచిది కదా అని చెప్పేసి ములగాకు కూడా వాడతాం. ఓ, వెరీ నైస్. సో పోపు పక్కకు తీసేసుకున్నారా? తీసేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? పచ్చిమిరపకాయ వేయండి. ఓకే, ఇంకా పసుపు వేస్తాం. వేయండి. అంతేనా? ఇంకేమైనా వేస్తున్నారా? ఇంక వేసాక కొంచెం ఒకసారి మాకు టమాటా వేస్తాం. ఓకే, చాలా 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఇది నేతి బీరకాయ ముక్కలు. నేతి బీరకాయలో మనకు పీచు ఎక్కువ ఉంటుంది కదా. ఇది స్వీట్ గా ఉంటుంది. స్వీట్ గా ఉంటుంది. మామూలు బీరకాయ కన్నా స్వీట్ గా ఉంటుంది, తొందరగా మగ్గుతుంది. అవును. ఇప్పుడు బీరకాయ స్టఫింగ్ పెట్టుకుని దాంట్లో స్టఫ్ చేయాలా? ఓహో, దానికి గ్యాప్ లేదు కదా, ఎక్కడ స్టఫ్ లైట్ గా నాట్ పెట్టండి చాలండి. అంతేనా? బాగా స్టఫ్ అవుతుందండి. ఇది కొంచెంలో ఎంత పడితే అంత పెట్టేస్తారా? పెడతామండి. ఓకే, మెత్తగా ఉంటుంది కదండి. పోనప్పుడు ఇంకొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చేమో కదా. తొందరగా మగ్గుతుందేనండి. పెద్ద ముక్కలు అయితే తినడానికి కూడా. ఇది ఏం పెట్టేస్తున్నారు ఒకసారి ఇవ్వండి, అందరికి చెప్పాలి కదా మనం. జీడిపప్పు వేయించి, ఎండుమిరపకాయ, మినపప్పు వేయించి పెట్టుకున్నామండి. వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము. జీడిపప్పు, ఎండుమిరపకాయలు, దానికి తగ్గ సాల్ట్ కూడా వేసామండి. కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్నాం. విడివిడిగా వేయించేసి కలిపేసుకోవాలి. ఈ ఫ్లేవర్ దీనికి బాగుంటుంది. అంటే ఇది కమ్మని కూర కదా, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మరి మీరు త్వరగా స్టఫ్ చేసి అన్ని వేసేస్తే ఈవెన్ గా మగ్గుతాయి. స్టఫ్ చేసి వేస్తూ ఉంటారు. ఓకే, మీరేమైనా వేస్తారండి? నెక్స్ట్ ఒక్క నిమిషం. మళ్ళీ బీన్స్ ఎందుకు? ఇవి పిల్లలు విడిగా అవుతుంటే తింటలేదండి. బీన్స్ కర్రీ అవుతుంది, సో హెల్దీ ఫుడ్ కదా. దీనికి కాంబినేషన్ ఓట్స్ దీనికి వాడుతున్నానండి. ఓహో, ఓకే. ఇప్పుడు ఇవి ఉడికించి పెట్టుకున్నామండి. ఉప్పు లేకుండా ఉడికించి పెట్టుకున్నాను. ఓకే, మీరేం వేస్తారు? కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ముక్క చక్కగా మెత్తబడిపోయింది బాగా. ఇక్కడ ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఇంకా దీనికి ఉల్లిపాయలు ఇలా ఏం అక్కర్లేదా? అక్కర్లేదు, ఓన్లీ ప్లెయిన్ గా ఓన్లీ నేతి బీరకాయ. ఓకే, ఓకే. కాదు, ఇప్పుడు వాటర్ ఎందుకు? అవి ఈజీగా చూసారు కదా, బాగా మగ్గిపోయాయి. అంటే మనం స్టఫింగ్ చేసాం కదండి, గుత్తి వంకాయ లాగా. గుత్తి నేతి బీరకాయ కదా, దాని నుంచి లైట్ గా ఫ్లేవర్ కి కొంచెం వేయండి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ వేస్తాను. ఓకే అండి. ధనియాల పౌడర్ అండి, లైట్ గా వాడుతున్నాను.
మిరియాల పౌడర్. మిరియాల పొడి కొద్దిగా చాలా క్వాంటిటీ తక్కువ అండి. అదే అదేంటి తెలగపిండి, ఏమేమి వేస్తారు అందులో? ఇందులో జీలకర్ర, మ్మ్. ఉప్పు, మ్మ్. ఎండుమిర్చి మ్మ్. గ్రైండ్ చేస్తాను. తెలగపిండి తలపిండిలో జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసేసి. ఇది బీరకాయకి పడుతుంది అలా. ఓకే ఓకే ఓకేనా అండి. ఒక 5 minutes సరే అయితే ఇక్కడ తీసేస్తున్నాం మేము. తీయండి. ఇంకా అవ్వదు ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుందండి మీ కూర, బాగుంది. సింపుల్గా ఎందుకు ఇంత తక్కువ క్వాంటిటీ చేయాలని ఫిక్స్ అయ్యారు? అంటే నేతి బీరకాయ కదా, నేను చేయటం కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓహో, ముందే ఒకేసారి ముందే ఒకేసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఓకే అయితే మాకైతే ఇది ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అవునా? తెలగపిండి అయితే చూద్దాం మరి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వస్తుందా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ప్రైస్ వస్తుందా? లైట్ గా ఓకేనా. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసేస్తారా? తీసాక పైన ఓకే. సో మీరు మొత్తం ప్లేట్ కలర్ఫుల్ గా చేసి పెట్టేశారు. కొంచెం మన తాలింపు ఫ్లాగ్ already కలర్స్. అదే ఓకే, అండ్ క్యారెట్ ఫ్లవర్స్. ఓ సో కొంచెం తాలింపు పాన్ లో కలిపేసుకొని మిగతాది పైన వేస్తారా? చాలా బాగున్నాయండి క్యారెట్ ఫ్లవర్స్. మొత్తానికి వాటర్ అంతా బాగా ఆరిపోయేలాగా. అంటే పిండి వేసేటప్పుడు కొంచెం అది పీల్ చేస్తుంది కదా ఎలాగో, అయినా కూడా ఇది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మిగిలినదంతా పైన వేసేస్తున్నారా? ఓకే. సో కొద్దిగా కొత్తిమీర కూడా వేశారు పైన నుంచి. ఓకే ఓకే ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ విజయ గారు తయారు చేసిన నేతి బీరకాయ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నేతి బీరకాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా తెలగపిండిలో జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నువ్వుల నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, మునగాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి నేతి బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న తెలగపిండి పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా వేయించిన పోపు మిశ్రమం వేసుకోవాలి. అంతే, నేతి బీరకాయ కూర రెడీ.